పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మత సాంప్రదాయాలను కులతత్వాలను తెంచుకుని గోరా తాను నమ్మిన బాటలో పురోగమిస్తూనే ఉన్నారు. అటు తండ్రికి మాత్రం తన కుమారుని గురించి ఆలోచన ఆవేదన ఎక్కువయ్యాయి. ఇలా తండ్రి కొడుకులు దూరం కావటం చాలామంది మిత్రులను కలవరపెట్టింది. తండ్రి అంటే అమిత గౌరవం గోరాకు. కుమారుని ఎడల విపరీతమైన ప్రేమ సుబ్బారావు గారికి. తండ్రి కొడుకులను తిరిగి కలపాలని మిత్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. అభ్యుదయ భావాల దృష్ట్యా చూస్తే గోరా చేస్తున్నది తప్పు అనలేరు. సనాతన సాంప్రదాయాల రీత్యా ఆలోచిస్తే సుబ్బారావు గారి ఎడల సానుభూతి ఉంటుంది. గోరాకు మిత్రుడు, సుబ్బారావు గారికి కుటుంబ వైద్యుడు అయిన ఒక డాక్టర్ సుబ్బారావు గారికి నచ్చచెప్పుడుకు ప్రయత్నించారు. గోరా వలె చాలామంది యువకులకు జంధ్యంలో నమ్మకం లేదని, ఏవైనా కర్మకాండలు వస్తే వేసుకుని లేనప్పుడు వేసుకొనటలేదని చెప్పి తాను కూడా రోజు జంధ్యం వేసుకోనని చొక్కా విప్పి చూపించారు. గోరా ధైర్యంగా బహిరంగంగా జంధ్యం తీసివేశారని, మిగిలిన వారు పిరికివారై వేసుకుంటూ తీసేస్తూ సనాతన సాంప్రదాయాల ఎడల నిష్ట ఉన్నట్లు నటిస్తున్నారని, గోరా ధైర్యాన్ని మెచ్చుకోవాలని ఆ డాక్టర్ చెప్పారు. ఇది కొంత సుబ్బారావు గారిని ఆలోచింపచేసింది. ఆ సమయంలోనే మతోపన్యాసములు ఇచ్చుటకు ఒక స్వాముల వారు కాకినాడ వచ్చారు. సుబ్బారావు గారు ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుని విషయం చెప్పి ఏమి కర్తవ్యమని అడిగారు. ఆ స్వాముల వారు కొంత ఆంగ్ల విద్యనభ్యసించి ఆధునిక భావాలతో బాగా పరిచయం ఉన్నవారు. అంతా విన్న తర్వాత ఆయన కాలధర్మము పితృధర్మము అనే విషయాల మీద నొక్కి చెప్పారు. మార్పు కాలధర్మమని, కాలం ఎల్లప్పుడూ ఒకే రీతిని ఉండదని, ఎప్పటికప్పుడు యువతరం కాలధర్మానికి అనుకూలంగా ఉంటుందని, కుమారుడు ఎలాంటి వాడైనా కుమారుని క్షమించి సహించుట తండ్రి ధర్మమని ఆ స్వాముల వారు తన అభిప్రాయాలను తెలిపారు. ఈ విషయంలో గోరాగారి ధైర్యాన్ని, తాను నమ్మినది ఆచరించే ఆయన సహనాన్ని స్వాముల వారు హర్షించి, పెద్దవారు కనుక సుబ్బారావు గారు తిరిగి తన కుమారుని చేరదీయాలని బోధించారు. ఎవరి ధర్మాన్ని వారు నిర్వహించాలి అనే దృక్పథంతో ఆలోచించగా సుబ్బారావు గారిలో క్షమాదృష్టి ఏర్పడింది. సహజంగా విశాల హృదయులు, ఉదార స్వభావులు, జాతీయ భావాలు కలవారు అగుటచేత వెంటనే గోరా తన వద్దకు రావలసినదిగా కబురు చేశారు. ఈ విధంగా సుమారు 2.5 సంవత్సరాల ఎడబాటు తర్వాత తండ్రి కొడుకులు తిరిగి కలుసుకున్నారు. అప్పటికి గోరా ఊరు బయట స్థలం కొని చిన్న పూరిపాక వేసుకుని నిరాడంబరంగా కాపురం ఉంటున్నారు. ఆ స్థలంలో చుట్టూ చిన్న తోట కూడా పెంచారు. అందుచేత సుబ్బారావు గారు గోరా గారిని తిరిగి తన ఇంట్లో వచ్చి ఉండమని ఆహ్వానించినప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది కనుక పన్నకుటీరమైన తన వద్దకు రమ్మని తల్లిదండ్రులను గోరా ఆహ్వానించారు. దానినే స్వంత ఇంటిగా భావించుకుని స్వేచ్ఛగా ఉండమని తల్లిదండ్రులకు గోరా చెప్పారు. ఆ తర్వాత తండ్రి భజనలకు గోరా అడ్డు చెప్పలేదు. కుమారుని కార్యకలాపాలకు సుబ్బారావు గారు కూడా అడ్డు చెప్పలేదు. తర్వాత సుహృద్భావపూర్వక వాతావరణంలో తండ్రి కొడుకుల మధ్య ఆస్తిక నాస్తికత్వాల గురించి చర్చలు కూడా జరుగుతూ ఉండేవి. ఆ కుటుంబంలో గోరాగారి విధవ మేనత్త జోగమ్మ గారు, సుబ్బారావు గారి కనిష్ట సంతానం సాంబశివరావు గారు కూడా ఉండేవారు. గోరా
కాకినాడ వచ్చినప్పటి నుంచి నాస్తిక దృక్పథంతో ఒక ప్రక్క అధ్యయనం చేస్తూ మరో ప్రక్క మిత్రులతో నాస్తికత్వం గురించి చర్చలు జరుపుతూ ఉండేవారు. దైవం అబద్ధం, మానవ కల్పన, కులాలు మతాలు తప్పు, మానవులంతా సమానులు అనే అభిప్రాయం గోరా నిత్య జీవితాచరణలో అడుగడుగునా కనబడుతూ ఉండేవి. ప్రతి రంగంలోనూ గోరా ఆచరణ ఇతరుల కంటే ఎంతో భిన్నంగా ఉండి అందర్నీ ఆకర్షించేది. గోరా కుటుంబం అప్పటికి చిన్నది అగుట చేత తల్లిదండ్రులకు కొంత ఆర్థిక సహాయం చేసినా తన జీతంలో ఇంకా 3వ భాగమైన మిగిలేది. మొదటి నుంచి కూడా గోరాకి ఆస్తి సంపాదించాలి, డబ్బు కూడబెట్టాలి అనే కాంక్ష లేదు. అన్ని విషయాలలో వలనే ఈ విషయంలో కూడా సరస్వతి గారు గోరాకు పూర్తిగా తోడ్పడ్డారు. ప్రజా సమూహాలకు మేధా సంపదను అందిస్తే వారు తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలరు అనే వివేకానందుని సూక్తి గోరాకి చాలా ప్రియమైనది. అందుచేత వీలైనంత ఎక్కువగా విద్యార్థులకు సహాయపడాలని గోరా ఎప్పుడూ ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. తన ఇంట్లో కొంతమంది విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించారు. కాలేజీ జీతాలు, పరీక్ష ఫీజు కట్టడంలోనేమి, పుస్తకాలు కొనుక్కోవడంలోనేమి పేద విద్యార్థులకు సహాయపడుతూ ఉండేవారు. మొదటి నుంచి కూడా గోరా జీవితాచరణలో నిరాడంబరత, ప్రజాధనాన్ని అతి జాగ్రత్తగా వాడడం కనబడుతుంది. విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఎన్నో కమిటీల్లో గోరా సభ్యులుగా ఉండేవారు. కమిటీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో మొదటి తరగతి, మరికొన్ని సందర్భాలలో 2వ తరగతి ప్రయాణపు ఖర్చులు ఇచ్చేవారు. కానీ గోరా ఎప్పుడూ రైల్లో ఇంటర్ తరగతి ప్రయాణ ఖర్చులే పుచ్చుకునేవారు. గోరా వలనే అప్పుడు ఇంటర్ తరగతి ప్రయాణం చేసి ఇంటర్ ప్రయాణపు ఖర్చులే తీసుకున్న మరొకరు శ్రీ సొంఠి పురుషోత్తం గారు. అప్పుడు వీరు విజయనగరం మహారాజా కళాశాల గణిత శాస్త్ర శాఖాధిపతిగా ఉండేవారు. గోరా యూనివర్సిటీ వారిచే దినసరి భత్యంలో కూడా సగానికి సగం తగ్గించి పుచ్చుకునేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మొత్తం మీద గోరా పురుషోత్తం గారు మాత్రమే ఇలా చేశారు. మిగిలిన వారు నిర్ణయించబడిన ప్రయాణపు ఖర్చులు, భత్యం పూర్తిగా తీసుకునేవారు. పైతరగతి ప్రయాణపు ఖర్చులు తీసుకుని ఇంటర్లో వెళ్ళటం అరుదు కాదు. ఇలాంటి విషయాలు విద్యార్థుల దృష్టిలోకి రాకుండా ఉండవు కదా. గోరా ఆదర్శాలు వల్లించడం, సిద్ధాంతాలు ప్రచారం చేయడమే కాదు, వాటిని ఆచరించి చూపుట చేత విద్యార్థులకు వీరిపై అపరిమితమైన అభిమానం, గౌరవం ఉండేవి. తన విద్యార్థులను గోరా ఎక్కువగా విజ్ఞానయాత్రలకు తీసుకుని వెళుతూ ఉండేవారు. ఇలాంటి సందర్భాలలో వృక్షశాస్త్రం గురించే కాక దేశ ప్రపంచ పరిస్థితుల గురించి, సమాజం గురించి ఎన్నో విషయాలు చెబుతూ ఉండేవారు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.